హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. కోడిగుడ్లతో ఇంకొక ఎమ్మీ ఈవినింగ్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా, ఎక్కువ హడావుడి లేకుండా. ముందుగా ఒక బౌల్లో 5 కోడిగుడ్లను పగలగొట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్లోకి సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని విస్కర్తో ఒక 2-3 నిమిషాల పాటు బాగా విస్క్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని 1 టీ స్పూన్ దాకా నూనెను పోసుకొని నూనెను మొత్తం బాగా గీస్ చేసుకోండి. గీస్ చేసుకున్న తర్వాత ఎగ్ బ్యాటర్ని ఈ గిన్నెలోకి పోసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 గ్లాస్ నీళ్ళను పోసుకొని ఈ గిన్నెను కడాయిలో పెట్టేసి పైన మూత పెట్టండి. అలాగే కడాయికి కూడా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8-10 నిమిషాల దాకా ఉడికించుకోండి. మధ్యలో స్పూన్తో చెక్ చేయండి. స్పూన్కి బ్యాటర్ తగ్గట్లేదు అంటే ఉడికింది అని అర్థం. అప్పుడు మంట ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని పసుపు 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, అలాగే బియ్యం పిండి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే కార్న్ఫ్లవర్ 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఆమ్చూర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ స్కిప్ చేయాలంటే ఏం చేయాలో వీడియో ఎండ్లో చెప్తాను. అలాగే గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఆయిల్ ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకొని నీళ్ళు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఉండలు లేకుండా థిక్ బ్యాటర్ లాగా చేసుకోండి. మీరు ఆమ్చూర్ పౌడర్ స్కిప్ చేయాలి అంటే ఈ స్టేజ్లో లెమన్ జ్యూస్ ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకుంటే సరిపోతుంది. ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ ఎగ్ బ్యాటర్ని కొంచెం చల్లారనివ్వండి. ఉడికించుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకొని బౌల్లోని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఒక్కొక్కటిని తీసుకొని బౌల్లోకి ప్లేట్లోకి పెట్టుకోండి. చూడండి ఎగ్ బైట్స్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఎగ్ బైట్స్ అనేవి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, అదే బౌల్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకుంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. బ్యాటర్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ బైట్స్ని బ్యాటర్లోకి వేయండి. బ్యాటర్లోకి వేసిన తర్వాత ఒక్కొక్క ఎగ్ బైట్ని తీసుకొని మంచిగా కోటింగ్ అయ్యేటట్టు బ్యాటర్లో బాగా ముంచి బాగా కోటింగ్ చేసుకోవాలి. బాగా కోటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ బైట్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎగ్ బైట్స్ అన్నిటినీ కోటింగ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్ బైట్స్ ఒక్కొక్కటిగా వేసుకొని వేసిన వెంటనే గరిటెతో కలపకుండా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం దాకా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత అప్పుడు గరిటెతో కలపండి. గరిటెతో కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి గోల్డెన్ కలర్ అనేది వస్తుంది. ఒక వాయి తీసిన తర్వాత రెండో వాయి వేసేటప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ కొంచెం బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఎగ్ బైట్ని వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మంట ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మనకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్నాక్ లాగా చేసుకోవాలి అనుకుంటే ఎగ్ బ్యాటర్ స్టార్టింగ్లోనే చేసేసి ఎగ్ బైట్ రెడీ చేసుకున్నామంటే పిల్లలు వచ్చిన వెంటనే డీప్ ఫ్రై చేసి పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై